నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీలో అంతర్గత విభేదాలున్నా, టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఎన్ని ఇబ్బందులున్నా సరే మేము చాలా విడిపోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అలాంటి ఆశలు కుదరవంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కూటమిలో నేనుంటాను, ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే జనసేన శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ మళ్ళీ సీఎంగా మేము చూడాలని చెప్పేసి చెప్తూ ఉంటే, చంద్రబాబునే సీఎంగా ఉండాలి, మరో 15 ఏళ్ళు మేము కూటమిలో ఉంటామని చెప్పడం పైన కూడా జన సైనికులు కొంత నిబద్ధత, కొంత వాళ్ళ ఆలోచనలో క్రియేటివిటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్కట్ చేసిన తర్వాత ప్రజా సమస్యలపైన, అలాగే ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద కూడా పూర్తిగా దృష్టి పెడుతూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలు, అలాగే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఘర్వాపసి పేరుతో వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి వైసీపీ పార్టీకి సంబంధించి. ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నేనేమో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పేసి జన సైనికులంతా మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం మరో 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారు మరో 15 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని చెప్పేసి మాట్లాడటము, కూటమి విడిపోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు, అలాంటి జరగవని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు కామెంట్ రెండు. ఒకటి, 15 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంటుందని. రెండు, 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తామని. రెండోది గ్యారంటీ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు అనుకుంటే అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అనుకుంటే 15 ఏళ్ళు కాబట్టి 50 ఏళ్ళైనా ఉండొచ్చు. అది వాళ్ళ పార్టీ సొంత పార్టీ వ్యవహారాలు, వాళ్ళిద్దరు ఇష్టం. ఇంక ప్రజలతో పనే లేదు. చంద్రబాబు గారు లేదా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అయిపోతుంది. కానీ 15 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండడం మన ఇద్దరి చేతిలో లేదు. అది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత 29లో మీరు గెలుస్తారా లేదని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ 15 ఏళ్ళు మీరు అధికారంలో ఉండడం ప్రజలు నిర్ణయించరు. మీ అభిలాష కావచ్చు, మీ అభిలాష వేరు. అభిలాష నెరవేరడం అనేది మీ పనితీరు పైన, ప్రతిపక్షం కెపాసిటీ పైన, ప్రజల అభిప్రాయాల పైన ఆధారపడి ఉంటుంది. 15 ఏళ్ళు కలిసి ఉండడం మాత్రం మీ ఇద్దరు అనుకుంటే అయిపోతుంది. మీరు ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ మొత్తాన్ని పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా సావాసం చేస్తారు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పట్లో విడిపోరు అనేది కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 10 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు 15 ఏళ్ళు అన్నాడు. తర్వాత భువనేశ్వర్ గారు నిర్వహించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ లో వచ్చిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి, ఇవన్నీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తెలుగుదేశంతో వీడే పరిస్థితిలో లేరు. ఏదైనా అనూహ్య పరిణామాలు, అదేంటి, పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఇంకేం అనూహ్య పరిణామాలు జరగాలి. ఏదైనా తెలుగుదేశం పార్టీ మాకు వద్దనుకుంటేనో, లేదా బీజేపీ ఏమన్నా వైడర్ రోల్ పోషించి వాళ్ళు ఏమన్నా ఇంకొక ఆలోచన చేస్తే, బయట ప్రభావాలు తప్ప స్వతహా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎవరు ఇబ్బంది ఏం పెట్టరు. ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా ఎవరు మమ్మల్ని విడదీయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అసలు వాళ్ళు చేసుకుంటే మనం చేయలేం. కానీ జగన్ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని విడదీయాలని అనుకోలేదు. తప్పించి వాళ్ళిద్దరిని కలిపింది కూడా జగనే గారే. కలిపి నేను ఎందుకు విడదీస్తాడు, ఆయన ఎందుకు కలిసిరని కొట్లాడదాం అంటున్నాడు. రేపు కూడా అదే అంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కలిపాడు, ఎందుకు విడదీస్తాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్గా వస్తుందన్న పేరుతో మీరు అందరూ గుంపుగా రండి అని అందరిని కొట్టి ఒకసారి చేర్చినాడు. కాబట్టి రాజకీయంగా అట్లా చేస్తే ఆయన ఇంకా లాగే ప్రయత్నం చేయడు. కాబట్టి వాళ్ళ కారణంగా విడిపోవాల్సిందే. కానీ జగన్ అయితే ప్రతిపక్ష నాయకులుగా విడిపోయే వాళ్ళు కలిసే వస్తారు, కలిసే ఎదుర్కొందాం. మీరు కలిసి ఉన్నా విడిపోయినా కలిసే ఉన్నారు రాజకీయంగా అనేది జగన్ గారి విమర్శ. అంటే 14లో కలిసి పోటీ చేశారు, 19లో విడిపోయారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అది కూడా మీరు కలిసి నిర్ణయించుకుందే అంటాడు జగన్. ఆయన లాజిక్ అది. అంటే 14 డైరెక్ట్ గా పోటీ చేయడం కలిసి, విడిపోయి కలిసి అంటే విడిపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షం, అధికారంలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రతి ఓటు జగన్ గారికి పడాలి, ప్రతిపక్షం కాబట్టి. ఆ ప్రతిపక్షాల ఓట్లు ఎంతో కొంత చేల్చడం కోసం నువ్వు బయటకు వచ్చావు అంటాడు. కాబట్టి మీరు విడిపోయింది కూడా నన్ను దెబ్బొట్టడానికి అంటాడు ఆయన. కాబట్టి ఆయన విడిపోయినా కలిసి ఉన్నా ఒకటి అనుకుంటున్నాడు. కాబట్టి ఇంకా ఆయన మిమ్మల్ని విడిపోవాలని కోరుకోడు. కానీ మీరు ఉండాలా లేదా మీరు నిర్ణయించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి అవినాష్ మాత్రం మేము కలిసే ఉండాలనుకుంటున్నాడు, కలిసే ఉంటారు. రేపు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా కలిసి రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా ఎవరైనా అంటే ఇంకొక సంస్కరణ ఏమర్థం అవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనే టాపిక్ ఇంకో 15 ఏళ్ళు లేనట్టే లెక్క.
ఆయన లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా? పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు, ఓకే నేను ముఖ్యమంత్రి అవ్వకపోయినా పర్లేదు, లోకేష్ని ముఖ్యమంత్రి చేయండి లేదంటే ఇంకొకరిని ముఖ్యమంత్రి చేయండి అంటే ఓకే, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారు, క్యాడర్ యాక్సెప్ట్ చేయాలి కదా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇంకా రెండు అంశాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే తెలుగుదేశాన్ని సీఎం గా ఒప్పుకోవడమే. తెలుగుదేశం అంటాను, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అప్పుడప్పుడు ట్విస్ట్ చేస్తుంటారు చాలా మంది. చంద్రబాబు అయితే ఒప్పుకుంటాడు, లోకేష్ అయితే ఒప్పుకోడు, అవి కుదరవు. ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ కండిషన్లు పెడితే ఎవరు రానియరు. మీ కండిషన్, మీకు ఎన్ని సీట్లు కావాలి, మీకే హోదా కావాలో, మీ వాటా ఏంటో వరకు పర్మిషన్ చేస్తారు, కానీ మీ పార్టీలో ఎవరుంటే బెటరు అది కుదరదు. తెలుగుదేశంతో పొత్తులో ఉంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు, మనం నిర్ణయించలేము. మీ వాట అడగచ్చు, మాకు మంత్రివర్గంలో 10 కావాలి, 15 కావాలి, పలానా శాఖలు కావాలి, మాకు పలానా ఇవి చెప్పొచ్చు. కానీ ఎటువంటి పరిస్థితులు మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి బయట నుంచి చెప్తే అది పొత్తు కుదరదు, స్టార్టింగ్ లోనే విడిపోతుంది. రెండో అంశం, తెలుగుదేశం పార్టీతో ఉన్నంత వరకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలేరు అంటే, తెలుగుదేశం పార్టీ మేజర్ పార్ట్. లోకేష్ చంద్రబాబు గారు ఇంపార్టెంట్ కాదు, అది మేజర్ పార్టీ. మేజర్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతారు కానీ మైనార్ పార్టీ నుంచి ఎట్లా అవుతారు? అది కుదరని పని. కాబట్టి ఇంతవరకు రాజకీయాలు జరగలేదు. ఒకసారి బీహార్ లో నితీష్ కుమార్ కు బీజేపీ ఆఫర్ చేసింది. బీజేపీ నితీష్ కుమార్ గారు కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. నితీష్ కుమార్ గారి కన్నా ముందు అన్న ఎక్కువ సీట్లు వచ్చినాయి. అయినా నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రిని చేసినారు కదా, ఒక లాజిక్ ఉంది. అది ఏంటంటే, ఎన్నికల ముందే చెప్పారు, ఇద్దరు సరిసమానం పోటీ చేసినారు, మనం ఎవరు గెలిచినా మీరే ముఖ్యమంత్రి అన్నారు. సరిసమానంగా పోటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం జనసేన కూడా 175కి 80 ఇట్లా పోటీ చేస్తే 80-90 అట్లా దగ్గర పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రి సెట్ చేస్తుంది. వాళ్ళేమో 150 దగ్గర పోటీ చేసి మనం 25 దగ్గర పోటీ చేస్తే, కాబట్టి మేజర్ రాజకీయ పార్టీగా తెలుగుదేశం ఉంది. కాబట్టి ఆ పార్టీతో కలిసి ఉన్నంత కాలం ఏ పార్టీ అయినా, జనసేన కావచ్చు, ఇంకో పార్టీ ముఖ్యమంత్రి అనేది చర్చనీయాంశం కాదు. తెలుగుదేశం ఎవరంటే వాళ్ళే అవుతారు, లోకేష్ గారు, చంద్రబాబు వాళ్ళ అంతర్గత. కాబట్టి చంద్రబాబు గారు ఆ విషయం ఆలోచించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి ఉన్నారు కాబట్టి ఉంటారు. మీరు క్యాడర్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా? క్యాడర్ అనే దానికి ప్రాతిపదిక ఏముంది? ఇప్పుడు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే, ఇప్పుడు నాతో ఉండేవాళ్ళు నాతో పార్టీతో ఉంటారు. ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే గెలవాలి కదా, ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి కదా. నెక్స్ట్ యాక్సెప్ట్ చేసేది ఓట్లు పడాలన్నా సీట్లు గెలవాలన్నా కూడా క్యాడరే కదా ముఖ్యము, పార్టీకి సంబంధించిన వ్యక్తులే కదా ముఖ్యము. మనం చూసాం కదా, మనం చిన్న ఎగ్జాంపుల్ వైసీపీకి సంబంధించి ఇష్టం లేని వ్యక్తులను పెట్టినందుకే 80 మందిని మార్చినప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అర్థమైపోయింది కదా. అక్కడ ప్రజల యాక్సెప్టెన్సీ లేకుండా పార్టీలు గెలిచే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు కదా. అంటే ప్రజల యాక్సెప్టెన్స్ అనేది ఎట్లా వస్తుంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఒక లెక్క చెప్తారు కదా పార్టీ శ్రేణులకి. ఒంటరిగా పోటీ చేస్తే ఏమైంది, మనకు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. తెలుగుదేశంలో కలిసి పోటీ చేస్తే ఏమైంది, అది కూడా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కలిసి పోటీ చేసినప్పుడు వాళ్ళు 21 స్ట్రైక్ రేట్ సాధించారు. కానీ ఒంటరిగా పోటీ చేస్తే అధ్యక్షుడే ఓడిపోయినాడు. కాబట్టి రేపు మళ్ళీ ఒంటరిగా పోటీ, తెలుగుదేశం పార్టీతో ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అనే స్థరతు గాని తెలుగుదేశం కానీ జనసేన పెడితే నీతో మాకు పోతే వద్దంట క్లియర్ గా. లోకేష్ గారు ఏమన్నారు, 2019లో 24లో తెలుగుదేశం గెలవదని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో కూడా లోకేష్ ఏమన్నాడు, ముఖ్యమంత్రి అనే చర్చే లేదు, మన చంద్రబాబు గారి లీడరు, ఉప ముఖ్యమంత్రి అనే విషయం ఆలోచిస్తాము అన్నాడు. అంటే ఏది గెలుస్తామో లేదో తెలియని రోజులు. ఇప్పుడు పవర్ లో ఉన్నారు, ప్రజలు ఒప్పుకుంటారా? కానీ ముఖ్యమంత్రి అనే చర్చే రానిరు. రానినప్పుడు మీరు పొత్తు పెట్టుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి చర్చ రానియకూడదు. వద్దు అనుకుంటే చర్చ రాదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు, బయట వెళ్ళిపోవచ్చు, లేకపోతే బయట ఒంటరిగా పోటీ చేయొచ్చు. ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసి, చంద్రబాబు గారు ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం గెలవకపోవచ్చు, మీరు గెలవకపోవచ్చు, తెలుగుదేశం గెలవకపోవచ్చు. అయితే మొత్తం పోతారు కదా. మీరైతే గెలవరు కదా, వాళ్ళైతే గెలవరు కదా. ఇట్లా చర్చ వస్తుంది. కాబట్టి కలిసి ఉంటే ఇద్దరు గెలుస్తాం, ఓడిపోతే ఇద్దరు ఓడిపోతారు. కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, ఇంకా పార్టీ గెలవదు, మన వల్లనే గెలుస్తున్న పరిస్థితి ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట నిలబడుతుంది. అలా కాకుండా తోడవుతారు, వాళ్ళు తోడు మనకవుతుంది, పరస్పరం ఇద్దరికి ఉపయోగం అనుకున్నప్పుడు అడ్జస్ట్ కాక తప్పదు. కాబట్టి అంత అడ్జస్ట్ కాలేంత క్యాడర్ ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళు క్యాడర్ ఒప్పుకోరు అనుకుంటే, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు వచ్చినప్పుడు ఏమైంది? తర్వాత అదే లోకేష్ గారు ఏమన్నారు, తిరుమల లడ్డుకి సంబంధించి ఇంకో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తే ఏమన్నారు, అది మా పార్టీకి సంబంధించి కాదన్నాడు, ప్రభుత్వం సంబంధం అన్నాడు. పార్టీ అంటే పర్వాలే, ఆయన వ్యక్తిగత ఉప ముఖ్యమంత్రి పట్టుకుని వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి ఏం పెద్ద భూకంపాలు ఎవరు రాలేదు రాష్ట్రంలో, క్యాడర్ ఏం బొమ్మలు ఉన్నారు కదా, ఏం అనలేదు కదా. కాబట్టి అది అడ్జస్ట్ అయిన వాళ్ళు పార్టీలో ఉంటారు, అడ్జస్ట్ కాని వాళ్ళు పోతారు. దాన్ని వాళ్ళు మనం ఎవరేం చేయగలిగింది ఏం లేదు. ఓకే. ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫ్యాక్టరు,
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి సంబంధించి కూటమి రిజెక్ట్ చేస్తుంది. వైసీపీకి సంబంధించి జనసేన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడలేదు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఇస్తే తప్పేంటి అనేటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. మొన్న సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు, లేదంటే ఈరోజు కొంతమంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ప్రతిపక్షం బలంగా ఉండాలి కదా, ఉంటే తప్పేం లేదు అనేటువంటి వ్యాఖ్యలను కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి బీజేపీ ఈ లైన్ తీసుకోవడానికి ఏంటి కారణం? ఒకటి ఢిల్లీ కారణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో 10% లేకుండా 7 గాను దానిలో సగం 3 వచ్చాయి బీజేపీకి ఆఫ్ పీరియడ్ లో. ప్రతిపక్ష నాయకుడు పదవి ఇచ్చారు, అప్పుడు తీసుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు జాతి ఒక విధాన పరంగా ఎట్టడుగుతావా అని అంటే నువ్వు ఎడ తీసుకున్నావు అంటారు, ఎట్టడుగుతావు అంటే నువ్వు ఎడ తీసుకున్నావు అంటారు. ఢిల్లీలో ఇచ్చారు కదా, ఢిల్లీలో అప్పుడు రిజెక్ట్ చేయాలి కదా. 10% మాకు లేదు కాబట్టి మీరు ఇవ్వద్దండి అని ఢిల్లీలో బీజేపీ అడిగిందా? అడగలా, తీసుకున్నారే. 3 సీట్లు వస్తే ప్రతిపక్ష నాయక పదవి ఢిల్లీలో. కాబట్టి మీరు తీసుకోలేగాలని మేము తీసుకోకూడదని కౌంటర్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. కానీ వీళ్ళు ఇవ్వలేదు. ఎవరు? బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు. సో రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు, ఆయన కూడా అడగలేదు. ఇస్తే ఇన్ని పొత్తుకొని ఆయన పార్టీకి ఆయన ఉండిపోయినాడు. కానీ ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సింది, రాహుల్ గాంధీ గారికి ఇవ్వకపోయినా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఒక జీతం, ప్రతిపక్ష నాయకుడు అనే జీతం అనేది ఎక్కువ రావడం మినహాయించి ఇంకా అన్ని గౌరవాలు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఉపన్యాసాల టైం కానీ, ఉదాహరణకు ప్రతిపక్ష నాయకుడిని మీ కొన్ని కమిటీలు పిలుస్తారు. ఉదాహరణకు ఏదది ఎన్నికల కమిషన్ కి సంబంధించింది కాబట్టి లోకాయుక్త కావచ్చు, ఎన్నికల కమిషన్, ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యూషన్ లెవెల్ పోస్టులకు నిర్ణయించినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాడు. అవును. తమాషా ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు అనే టెక్నికాలిటీస్ కాంగ్రెస్ ఇవ్వలేదు, కానీ ఆ ఎన్నికల కమిషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిస్తున్నారు. అవును, వెళ్ళారు. రాహుల్ గాంధీ గారు వెళ్ళారు వాటి అన్నిటి సమావేశానికి. ఇప్పుడు తమాషా ఒకటి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అనేది ఖాళీ అయిపోయింది, కొత్త లోకాయుక్త నిర్మించాలి. ఇప్పుడు జగన్ వెళ్ళడు, ఎవరిని పిలవాలి? వాళ్ళు వెళ్ళడానికి పక్కన పెడదాం, ఇప్పుడు పిలవాలి కదా లోకాయుక్త. ఆంధ్రప్రదేశ్ లో లోకాయుక్తాన్ని నిర్ణయించేటప్పుడు ముఖ్యమంత్రి, బహుశా చీఫ్ జస్టిస్ హైకోర్టు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటాను నేను, నాకు కరెక్ట్ తెలియదు. కానీ ప్రతిపక్షం ముఖ్యమంత్రి అనేది ఇద్దరు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. దీంట్లో మెజారిటీ ఏంటో వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ప్రభుత్వం అయిపోయి ఉంటుంది అంటే ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ప్రభుత్వానికి ప్రభుత్వ అభిమతం ప్రకారం లోకాయుక్త అవుతారు. ఇప్పుడు రేపు లోకాయుక్తకి పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిపక్ష నాయకుడే ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం నుంచి పిలవాలంటే ఎవరిని పిలవాలి? ఇప్పుడు ఖచ్చితంగా జగన్నే పిలవాలి. జగన్ ని నువ్వు రా అన్నారు అనుకో, నేను రానంటాడు. నన్ను ప్రతిపక్ష నాయకుడిగా మాత్రం గుర్తించరు, లోకాయుక్తకు రావాలా అంటాడు. అదొక సంక్లిష్టత వస్తుంది. ఇప్పుడు ఇది ఒక కొత్త, ఈ లోకాయుక్త నియమించినప్పుడు అసలు సంగతి స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఏ హోదాలో జగన్మోహన్ మేము గుర్తించమయ్యా, ప్రజలే మిమ్మల్ని గుర్తించలేదు అంటున్నారు బయట. మరి లోకాయుక్తకు రమ్మని మీరు ఎట్ట పెరుస్తారు విపక్షం నుంచి? అదొక సమస్య వస్తుంది. కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి, కానీ కాంప్లికేటెడ్ అవుతూ ఉంటుంది. జగన్ గారు కూడా భయపడి అసెంబ్లీలో సంతకాలు పెట్టి ఇవన్నీ కాదు. ప్రతి టాపిక్ వచ్చినప్పుడు ప్రతిపక్షంగా గుర్తించకపోవడంలో వాళ్ళ ఉద్దేశం ప్రజల గొంతుని ఏపిచ్చే ఉద్దేశం లేదని మెల్లగా తీసుకొస్తున్నాడు. రేపు లోకాయుక్త అయినా ఇంకోటైనా వచ్చినప్పుడు అట్లాంటి చర్చ వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అనేది అవసరం కోసం, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఒక జీతం ఒకటి తప్ప ఆయన హోదా ఏం మారదు. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ అంటున్నాం కదా, మాజీ ముఖ్యమంత్రి అంతకన్నా పెద్ద క్యాబినెటే, పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి హోదాలు ఏమి ఉండవు, ఆ జీతం కోసం ఆయన అరువులు దాల్సిన అవసరం లేదు. టెక్నికల్ గా మాట్లాడుతున్నాడు, వాళ్ళని దాన్ని కూడా రాజకీయంగా వాళ్ళు వీళ్ళు తెలుసుకుంటున్నాడు. ప్రజల్లో చర్చనీయాంశం చేస్తారు. ఏముంది, అయిపోయింది, 1 year అయిపోతా ఉంది. తర్వాత ఈదుల్లోకి వస్తాడు. ఈదుల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడతానని వాళ్ళు నాకు అది లేదు అంటాడు, చర్చనీయాంశం అవుతుంది. వాళ్ళు రూల్స్ మాట్లాడతాడు, ఈయన ప్రాక్టికల్స్ మాట్లాడతారు. ఆయన రూల్స్ ఏమంటే ప్రతిపక్షం 10% అండి, యాడుని చూపించు అంటారు, కోర్టుగా చెప్పు అంటారు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా సంబంధం లేకుండా జగన్ గారు తన రాజకీయం తను చేస్తూనే ఉంటాడు. అదేమి రూల్ అమెండ్మెంట్ కాదు కదా, ఖచ్చితంగా 10% ఉండాలి. దట్టు నేను ఎగ్జాంపుల్ మనకి మండలికి సంబంధించి చూసాము, ఎలాంటి అక్కడ ఎంత వాడి వేడిగా జరుగుతూ వచ్చిందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సో ఇప్పుడు అసెంబ్లీలో కనపడిపోతూ ఉంటుంది కదా జనాలకి, అసెంబ్లీ చప్పగా సాగుతుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది కదా, మండలిని చూసినంత ఇంట్రెస్ట్గా జనాలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు అసెంబ్లీని చూడలేరు కదా. ఇప్పుడు అదే కదా ఇప్పుడు సమస్య. మేజర్ గా మీరు ఎప్పుడన్నా గత కొన్ని దశాబ్దాలుగా చూడండి, అసలు మండల సమావేశాలు ఎవరు చూడరు, అసెంబ్లీనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు రివర్స్ లో మండలం చూస్తున్నారు, అసెంబ్లీని చూడట్లా. ఇప్పుడు ఇది చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు
లోకేష్ గారు ఎక్స్పోజ్ అయినట్టుగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోజ్ కాలేకపోతున్నారు. ఏదో 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామనే మాట ఎక్స్పోజ్ అయింది తప్ప, కొంచెం కీలక అంశం కాబట్టి అదర్ దెన్ అసెంబ్లీని చూడకుండా శాసన మండలి చూస్తున్నారు. అంటే అపోజిషన్ ఉంటే తప్ప ప్రజలు చూడరు. నాట్ ఓన్లీ జగన్ గారే కాదు, ఎవరైనా సరే. కానీ ఇప్పుడు ఎక్స్పోజ్ కావాలంటే శాసన మండలి పోవాల్సి వస్తుంది. లోకేష్ గారు ఆడికి పోతున్నాడు, ఇంకొన్ని రోజులు పోతే చంద్రబాబు గారు పోతాడు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఆడ మాట్లాడితే తప్ప ఎక్స్పోజ్ కాయము అనే పరిస్థితి వస్తే అదొక నష్టం. ప్రజలు ఏమనుకుంటారు, జగన్ గారు ఏమంటారు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లేదా మా పార్టీ ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఆ ప్రజా సమస్యలు ఇట్లుంటాయి, దాన్ని చూసి భయపడ్డారు, రేపు అసెంబ్లీలో కూడా నాకు వస్తే నాకు అట్లాంటి మాటలు వస్తాయని భయపడి నాకు ఇలేదు అంటాడు. కాబట్టి ఇట్లాంటి వేరేజ్ అవుతుంది. ఇప్పుడు దీని రూల్స్ ఏ ఉండవు, దీంట్లో రూల్స్ ఏ ఉంటాయి, శాసన మండలి చూడాలన్నా శాసనసభ చూడాలని రూల్స్ ఏం లేవు. రూల్స్ లేవు కాబట్టి ఈ ప్రజలు ఏమనుకుంటారో ఇది ఇంపార్టెంట్. రాజకీయాల్లో టెక్నికాలిటీస్ కన్నా ప్రజలు మ్యాండేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు లో ఈ చర్చ నడిచిందంటే అధికార పార్టీకి నష్టం ఉంది, ఒక రకంగా ఇరిటేట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాజిక్ తో పోతానే ఉంటాడు. శాసన మండలిలో ఎందుకు పోయినారు, ఏడు ఎందుకు పోలేదు అనే ప్రశ్న కూడా వేయలేరు. ఇంకా వేసినారనుకోండి, ఆడిచ్చారు కాబట్టి పోయినా వేయలేదు కాబట్టి పోలేదు అంటారు. కాబట్టి ఇవన్నీ టెక్నికాలిటీస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుండాలంటే దీనిపైన ఇస్తాను ఎవరిని ఒక నిర్ధారణకు వచ్చేసారి క్లోజ్ చేసేవాళ్ళు. నేను ఎవరయ్యా వస్తే రా చెప్పుకోనని చెప్పాలి, లేదా కోర్టుకు కూడా చెప్పేవాళ్ళు చెప్పదలుచుకుంటే. అవేమి చెప్పకుండా ఆ కోర్టు లేదు, ప్రజలే లేదు, మీకు ప్రతిపక్ష నాయకుడుగా మిమ్మల్ని గుర్తించినా కూడా సంఖ్యను బట్టి మీకు అవకాశం వస్తుందని కొత్త వాదన తీసుకొస్తున్నారు. అది శుద్ధ తప్పు. ఉదాహరణ పి జనార్దన్ రెడ్డి గారు లీడర్ అపోజిషన్ పార్టీ గుర్తింపు ఆయనకి ఇలేదు. ఆయనకంటే ఆ రోజు 294లో 30 సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి, ఫస్ట్ టైం 294లో ఎప్పుడో. కానీ సమయం తీసుకుంటే ఫుల్ గా ఇచ్చారు ఆయన, ముఖ్యమైన తర్వాత ఆయన ఎక్కువ మాట్లాడినాడు. తర్వాత సిపిఎం కి ఇద్దరే సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు విద్యుత్ పోరాటం అని ఇద్దరే 294లో ఇద్దరుంటే గంటల తరబడి మాట్లాడారు నోమల్ ఇష్టం. కాబట్టి ఇదే కిషన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు బీజేపీ. ఆయన కూడా బోల్డ్ అంత టైం ఇచ్చినారు. కాబట్టి టైం అన్నది ప్రేమ అన్నది సంఖ్యాబలం బట్టి ఉండదు. స్పీకర్ హక్కు ఉంటుంది, నీకు ఈయన అనొచ్చు, అది కుదరదు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఇవన్నీ మెల్లిగా చర్చనీయాంశం. ఒక డిఫెన్స్ నుంచి స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కాకూడదు అనే డిఫెన్స్ నుంచి స్టార్ట్ అయ్యారు. నా దృష్టిలో డిఫెన్స్ అది పోకూడదు అనేది. ఆ డిఫెన్స్ ని ఆయన అఫెన్స్ గా మారుస్తున్నాడు. ఆ అఫెన్స్ గా ఎందుకు మారుస్తున్నాడు? ఆయన ఎదుర్కొనే అధికార పార్టీ చేస్తున్న కేవలమైన వ్యాఖ్యలు, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు, ఒక స్టాండర్డ్ గా ప్రదర్శించకపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం ఎంత మాట్లాడినా రూల్స్ తో సంబంధం లేకుండా ప్రజలు యాక్సెప్టెన్స్ మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు మా గురించి అంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కొంత మెల్లిగా డిఫెన్స్ నుంచి అఫెన్స్ గా ప్రారంభం. ఓకే ఓకే. సో వైసీపీ ఒక కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చిందని చెప్తున్నారు. గర్వాపసి పేరుతో కొంతమంది ఆవేశంగా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి లీడర్లు ఎవరిని ఉన్నా, లేదంటే పార్టీ కోసం ఇన్ని రోజుల నుండి అక్కడ గుర్తింపు రాకుండా, కూటమిలో చేరి అక్కడ గుర్తింపు రాకుండా ఇబ్బంది పడుతున్న నేతలు ఎవరిని ఉన్నా వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురండి, వాళ్ళు ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకొని ఉంటారు, వాళ్ళన్నింటినీ మనం కూడా కాపాడుకుందాం, మన పార్టీకి సంబంధించి మళ్ళీ వాళ్ళకి కీలకంగా ఉండేటువంటి ఒక ప్రస్థానం ఇద్దామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాంటి పరిణామాలు వైసీపీలో జరుగుతాయా? జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఏరే పార్టీ నుంచి లేదా రాజకీయాలకు రావాల్సుకున్న వాళ్ళ గురించి ఎవరైనా వస్తానంటే తీసుకుంటారు. దానికోసం ప్రయత్నిస్తే, ఫలానా వాళ్ళని ప్రయత్నిస్తే బాగుంటుందని ఎవరైనా సలహా ఇస్తే ఫోన్ గడ చేసి రెండన్నా మనం కలిసి పనిచేద్దాం అంటాడు. దాంట్లో డౌట్ లేదు. కానీ పార్టీలో ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళని ఎక్కువ ఆయన పిలవడు. అవునా? ఎవరిని పిలవడు, గర్వాపసం లేదు. ఎందుకంటే ఆయన చాలా టఫ్ గా ఉంటాడు ఆ విషయంలో. అయితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారంటే వెల్కమ్ చెప్తాడు. అంటే గర్వాపస్ అనేది ఈ మామూలు గర్వాపస్ సిద్ధాంతం ఏంటంటే రండి తిరిగి మన పార్టీలో అని పిలవడం గర్వాపస్. వాళ్ళు రావాల్సింది వస్తాం మళ్ళీ మా ఇంటికంటే సరే చూద్దాంలే రండి అంటాడు. అంతే తప్ప ఈయన అప్పీల్ చేయడు. కొంత రిజర్వ్ కూడా పాటిస్తాడు. అధికారం పోయిన వెంటనే ఇష్టారాజ్యం వెళ్ళిపోయి మళ్ళీ వస్తానంటే తీసుకునే సమాచారం. జగన్ గారు ఆ విషయంలో మొండిగా ఉంటాడు. కాబట్టి కొత్త వారిని పార్టీ చేర్చుకునే విషయంలో జగన్ గారు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు. చాలా ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా వాళ్ళ అవసరం వాళ్ళు వస్తారంటే రమ్మంటారు. ఈయన కూడా అవసరమైతే ప్రయత్నం చేస్తారు. కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీఓ, సిపిఐ, సిపిఎం అంటే ఆయన నచ్చి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా రండి అంటారు. అవసరం దానికోసం ప్రయత్నం కూడా చేస్తారు. పలానా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పలానా హర్ష కుమార్ గారు, పలానా ఎక్సో పిలిస్తే బాగుంటుంది అని అంటే వాళ్ళు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతాడు. వాళ్ళు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారనేది ఆయన గెస్ట్ అయితే పిలుస్తాడు కూడా, రెండన్నా కలిసి పనిచేద్దామని. అంతే తప్ప ఎంత పెద్ద మొనగాడైనా సరే ఈయన వదిలేసి మేము వెళ్ళిపోతాం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకనే వాళ్ళని మాత్రం ఆయన పిలవడు.
ఉమ్, వాళ్ళు అవి వస్తానని ముందుకు వస్తే కొంత సమయం అంత ఆలోచించి మళ్ళీ పక్కన వాళ్ళు చెప్పి పోనీ ఏదో అయిపోయిందని అట్లా రావాల్సిందే తప్ప ఉమ్, ఎంత పెద్ద పర్సనాలిటీనైనా ఆయన మాత్రం ఉమ్, వెళ్ళిపోయిన వాడిని ఉమ్, పార్టీ నుంచి కావాలని వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం ఆయన ప్రత్యేకంగా పిలవడు. ఓకే. ఆయనకి చాలా కఠినంగా ఉంటాడు, అది ఉమ్, లూజ్ వదలడు. అందుకే ఉమ్, కదా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పోయినప్పుడు ఆయన పోతే ఇంకోటి వస్తారన్నాడు తప్ప, విజయసాయి రెడ్డి అవును. ఆయన ఏమన్నాడు, విజయసాయి రెడ్డి గారు ఇంకొక ఇద్దరు అంటున్నారు వాళ్ళు కూడా పోతే నేను పట్టించుకోను అన్నాడు. పోయిన ఉమ్, వాళ్ళు పట్టించుకోవడం కాదు, దాని ఉమ్, అర్థం ఏంటి? విజయసాయి రెడ్డి పోతే మాట్లాడతానని చెప్పకపోగా ఉమ్, విజయసాయి రెడ్డి కాదు ఇంకొక ఇద్దరు పేర్లు చాలా మంది చెప్తున్నారు, వాళ్ళు పోయినా పట్టించుకోను అన్నాడు. ఓకే. పోయిన వాళ్ళని పట్టించుకోవడం కాదు, ఉండే వాళ్ళు పోతే నేను పట్టించుకోను అన్నాడు ఇండైరెక్ట్ గా. ఉమ్, అంత ఉమ్, కఠినంగా ఉంటాడు. పోవాలనుకునే వాళ్ళ పట్ల ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో స్పేర్ చేయడు. ఉమ్. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారంటే అంతకి రివర్స్ లో వెల్కమ్ చెప్పేదానికి సిద్ధంగా ఉంటాడు. అది నా అంచనా జగన్ పై. ఓకే, ఓకే. సో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ఇక్కడ ఫ్రీక్వెషన్స్ కావచ్చు, చేంజెస్ కనిపిస్తున్నాయి. వైసీపీ పోటీల్లో లేనప్పటికి కూడా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ సపోర్ట్ కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కావచ్చు, లేదంటే గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు అందరూ కూడా ఏంటి వైసీపీ పోటీలో లేకపోయినా కొంత క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఒక మేజర్ రాజకీయ పార్టీ, 40% ఓట్లున్న పార్టీ ఓడిపోయినాడు. ఇప్పుడు ఉమ్, 40% కాస్త ఇంకొక 5% పెరుగుంటుంది తప్ప తగ్గేది లేదు ఆ పార్టీ. ఓకే. సగానికి సగం ప్రజలతో మద్దతు ఉన్న ఒక రాజకీయ పార్టీ, దాన్ని అభిమానించే ఓటర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కోరతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వైసీపీ కూడా మనస్ఫూర్తిగా ఉమ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే పీడీఎఫ్ ఉందో, లక్ష్మణ్ రావు గారు కావచ్చు, రాఘవల్ గారు కావచ్చు, మహిళా అభ్యర్థి విశాఖపట్నం నుంచి టీచర్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఈ ఉమ్, గ్రూప్ నుంచి. ఈ ఉమ్, ముగ్గురు అభ్యర్థుల గెలుపు కోసం వైసీపీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేస్తారు. ఓకే. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఉమ్, వాళ్ళ గెలుపును ఆకాంక్షిస్తున్నారు. తెలుగుదేశం ఓడిపోవాలని కోరుకుంటున్నారు. జగన్ ఉమ్, గారు కూడా బహిరంగంగానే వాళ్ళు ఓటేయమని చెప్పి కూడా ఆల్రెడీ పిలిపించాడు. ఉమ్, ఖచ్చితంగా వైసీపీ అన్నది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థులు లక్ష్మణ్ రావు గారి నాయకత్వంలో ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, రాఘవల్ గారు ఇద్దరు, ఉమ్, వాళ్ళకి మద్దతు సంపూర్ణంగా ఇస్తున్నారు. ఖచ్చితంగా వీరు ఇచ్చే మద్దతు అనేది ఆ ముగ్గురు గెలుపు కోసం మంచి ప్రయత్నం జరుగుతా ఉంది ఒకటి. ఉమ్, రెండోది, తెలుగుదేశం పార్టీ కొంత తీవ్రమైన ఇబ్బంది పడతా ఉంది ఈ విషయంలో, ఓకే. ఎమ్మెల్సీ ఎన్నికల విషయం. నిజానికి ఆ అవసరం కూడా లేదు, ఎందుకంటే గెలిచి అద్భుత విజయం సాధించి ఒక 1 year అయింది, 10 నెలలే అవుతాం. ఉమ్, 10 నెలలకు కాకముందుగానే జరుగుతున్న ఎన్నికల్లో ఇంత ఎదురైతే ఎందుకు? ఒక ఓకే. రకంగా తెలుగుదేశం పార్టీ భయపడతాం. ఉమ్, రాజకీయాల్లో భయపడడం సహజం, ఓడిపోయే పరిస్థితి ఎవరైనా భయపడతారు. ఎందుకు అంటే 1.5 year క్రితం ఒక బ్యాక్ ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత పరిణామాలు మారినాయి రాష్ట్రంలో. ఉమ్, దాని ఎంత బూస్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఉమ్, వైసీపీ గుర్తించలేదు కానీ తెలుగుదేశం పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చింది. ఉమ్, 4 సంవత్సరాల 2 నెలల ముందే జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తేడా వస్తే చాలా ఉమ్, పెద్ద డిఫెన్స్ ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే అప్పుడు వైసీపీ ఓడిపోయినప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు గుర్తుంటే, మా ఉమ్, ఓటర్లు వేరే ఉన్నారు అని. అవును. తెలుగుదేశం పార్టీకి వచ్చే సమస్య ఏంటంటే ఈ ఓటర్లు తెలుగుదేశం గెలుపులో చాలా కీ రోల్ పోషించారు. ఉమ్, ఎవరు? అప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఈ ఓటర్లు మాది కాదన్నారు కదా, ఆ ఓటర్లే తెలుగుదేశం గెలుపు కీలక పాత్ర వహించారు. అంటే టీచర్లు, ఉమ్, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు చాలా గట్టి రోల్ తెలుగుదేశానికి 101% ఓట్లు వేసినారు. అవును. ఫిరోషస్ గా జగన్ గారికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు ఆ సెక్షనే తెలుగుదేశం పునాది కదా, ఆ పునాది సెక్షన్ లో పొరపాటున తేడా వస్తే కదిలిపోతాయి. ఉమ్, దానివల్ల తెలుగుదేశం పార్టీ 4 ఏళ్ళు డిఫెన్స్ లో పడి వైసీపీ, ఇప్పుడు వాళ్ళు గెలిచే వాళ్ళు పీడీఎఫ్ కావచ్చు, వాళ్ళు గెలుపుతో వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ వ్యవహారం అంతా వైసీపీ వైపు వెళ్ళిపోతుంది. ఆ అవును. 4 ఏళ్ల ముందు ఓడిపోయినారంటే ఇంకేముంది, ఇంకా జగన్ గ్యారంటీ గెలుస్తాడు, వీళ్ళు గ్యారంటీగా పోతారనే అభిప్రాయం వచ్చేస్తుంది, నీరస పడిపోతుంది. ఉమ్, అందుకని మీరు చూడండి, లోకేష్ గారు అనునిత్యం విద్యాశాఖను సమీక్ష చేస్తున్నారు. అవును. పేరుకు విద్యాశాఖ, టీచర్లు అంటారు, ఇవన్నీ ఎందుకు తెలుసా? ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే. ఉమ్, లోకేష్ గారు అనునిత్యం ఎన్నికల ప్రయోజనం ఒక మొన్నప్పుడు చూసాను స్టేట్మెంట్, ఉమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం అంటే ఎన్నికలను ఆ రోజు జరిగేదంటే డైరెక్షన్ కోసం. ఉమ్, ఎందుకు అధికార పార్టీ అంత తపన పడుతుందంటే ఆ పరిస్థితి బాగాలేదు. ఉమ్, రెండో విషయం, జరిగిన పరిణామాలు కూడా చూసినప్పుడు నిరుద్యోగులు అవును. వాళ్ళు ఎట్లా ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ ఏమైందో తెలియట్లేదు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి ఏమైందో మనం చూసినాం గొడవలు. దానితో నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఉమ్, నిరుద్యోగ భృతి అనేది ఇంకా ఎవరనే విషయం చాలా మందికి అభిప్రాయంకి వచ్చేసినారు. వాళ్ళు రాలేదేమో నా నిరుద్యోగులు, ప్రజలు వచ్చేసినారు, క్లారిటీ వచ్చేసి ఉంటది కదా. ఉమ్, వచ్చేస్తుంటారు. కాబట్టి ఆ రకంగా నిరుద్యోగులు హర్ట్ అయి ఉంటారు. ఉమ్, ఒకటి, నిరుద్యోగ భృతి ఈకపోయినా వాళ్ళు కొంచెం సమయాన్ని పాటిస్తారు కానీ ఉమ్, నిరుద్యోగంతో ముడిపడిన నోటిఫికేషన్ మీద చాలా కోపంగా ఉన్నారు, ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. ఆర్గనైజ్డ్ గా వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు ఉంటాయి. 2, టీచర్లకు సంబంధించినంత వరకు ప్రధానమైనది పాత పెన్షన్ విధానం, ఉమ్, ఉద్యోగులు పాత పెన్షన్ విధానం. ఈ 3 ఉన్నాయి. పాత పెన్షన్ విధానం స్థానంలో జీపీఎఫ్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, దానిలో వచ్చి రద్దు చేసేసినారు. ఇప్పుడు ఒకటి గ్యారంటీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని అమలు చేయాలి, ఉమ్,
దానిపైన ఇంతవరకు 1 ఇయర్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు 1 ఇయర్ లో తేల్చేద్దాం అన్నాడు. 1 ఇయర్ లో ప్రారంభం కూడా చేయలే. 2 పిఆర్సీ జగన్మోహన్ గారు వేశారు, దాన్ని రద్దు చేసినారు. రద్దు చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఐఆర్ ఇచ్చే పరిస్థితిలో లేరు, ఇంటీరియం రిలీఫ్ అది ఇచ్చే కాబట్టి 2 కీలకమైనది ఇవ్వట్లేదు. మూడోది అత్యంత కీలకం డిఏలు. ఎవరికి తెలియని సత్యం ఏంటంటే అశోక్ గారు బేసిక్ గా ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకే డిఏ అమలైంది, డిఎన్ఎస్ అలవెన్స్. తమాషా తెలుసా? ఆ డిఏ ఎవరు ఇచ్చారు తెలుసా? జగన్ ఇచ్చారు. జగన్ ఇచ్చింది, వీళ్ళు అమలు చేశారు. వీళ్ళు ఇంప్లిమెంట్ కాదు, అది రూల్. జగన్ గారు ఇవ్వడం అంటే చూస్తామని చెప్పి ఇలా ఆయన ఏం చేశారంటే ఎలక్షన్ కు ముందు 2 డిఏల్ని క్యాబినెట్ ఆమోదించేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చేసింది. ఇచ్చేస్తూ ఒక డిఏ మార్చి 1 నుంచి అమలు అవుతుంది, రెండో డిఏ జూలై 1 నుంచి అమలు అవుతుంది అని చెప్పి క్యాబినెట్ ఆమోదం ఇచ్చేసింది. కొత్తగా చేసేది ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డిఏ ఇంప్లిమెంటేషన్ అనేది జూలైలో ఆటోమేటిక్ గా అమలు అయిపోయింది. ప్రభుత్వం ప్రత్యేకంగా మీరు డిఏ ఇస్తున్నామని అంటారు, మామూలుగా ఏం వస్తుంది ఇలాంటి జర్నలిస్టులు రాస్తుంటారు కదా, ఉద్యోగస్తులకు శుభవార్త డిఏని పెంచుతూ కేబినెట్ నిర్ణయం అని రాస్తారు. మరి జూలైలో రాలేదే శుభవార్త అని, ఎందుకు రాలేదు? ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అయింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలైన డిఏ కూడా జగన్ ఇచ్చిందే. ఇది జనంలో పనిచేస్తోంది. ఇప్పుడు ఆయన వీరి అధికారంకి వచ్చి ఆయన డిఏ అమలు చేస్తా ఉంటే ఈయన ఎందుకు లేదంటారు? డిఏ లేదు, రెండోది పిఆర్సీ విషయం తేల్చలేదు, ఐఆర్ఈ లేదు, అదనంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేయలేదు. దీంతో ఉద్యోగస్తుల్లో కోపం ఉంది, నిరుద్యోగుల్లో బాధ ఉంది. ఈ 2 ఎలక్షన్ ఓటర్ 99% ఓటర్లు వీలే కదా. మరి వీళ్ళు నెగటివ్ అయిపోతే ఖచ్చితంగా పీడిఎఫ్ గెలిచిపోతుంది. పైపించి పీడిఎఫ్ లో లక్ష్మణరావు గారు కావచ్చు, ఆయన రాఘుల్ గారు కావచ్చు, లీలావతి గారు ఎవరు, విశాఖపట్నం, వీళ్ళందరూ మంచి అభ్యర్థి పర్సనల్ గా, పార్టీకి సంబంధం లేకుండా. కాబట్టి వీళ్ళు గెలిస్తే ఖచ్చితంగా తేడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది, జగన్ సపోర్ట్ ఉంది, అదనంగా ప్రభుత్వం మీద కోపం ఉంది. కాబట్టే మీరు గమనంలో పెట్టుకుంటే మన కీలకమైన 2-3 ప్రకటనలు చేశాడు చంద్రబాబు గారు. నిరుద్యోగ భూతి పరిశీలిస్తామని చెప్పినాడు, వీళ్ళని ఉద్దేశించి, ఎలక్షన్ ఉద్దేశించే. రెండోది డిఎస్సి త్వరలో చేస్తా ఉన్నారు. అన్నిటికన్నా మించి ఆశ్చర్యకరంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇచ్చేస్తానని చెప్పాడు అసెంబ్లీ. మొన్న ఇచ్చేస్తాడు, ఎవరు లేరు, సాధ్యం కాదు. రెండోది రైతు భరోసా కూడా కేంద్రంతో కలిపి 20,000 ఇచ్చేస్తానన్నాడు. మొన్న ఆల్రెడీ కేంద్రమే డబ్బులు పడినట్టున్నాయి కదా, 2,000 పడింది. 2,000 పడినాయి, మనం ఏం వేయలేదు ఇంకా. సమస్య ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు ఆ ప్రకటన ఇవ్వలేరని తెలిసి కూడా ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేయడంలో లాజిక్ ఏంటంటే ఆ ఎలక్షన్స్. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంత ఒత్తిడికి లోన్ అవుతా ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ సంథింగ్ ఈజ్ రాంగ్ అని నిజమైపోతే 3 చోట్ల కానీ, 1 చోట కానీ, 2 చోట్ల కానీ, 3 చోట్ల కానీ తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోయి వాళ్ళు గెలిచారంటే ఖచ్చితంగా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు వస్తాయి. నేనైతే వ్యక్తిగతంగా వైసీపీకి లాభమా, తెలుగుదేశం నష్టమా నాకు సంబంధం లేదు. కానీ లక్ష్మణరావు గారు, రాఘుల్ గారు, ఆమె మహిళా అభ్యర్థి, 3 గెలవడం డెమోక్రసీకి మంచిది. శాసన మండలిలో వాయిస్ వినిపించే వాళ్ళు ఉంటే బెటర్ ఉంటుందా? శాసన మండలి పెట్టిన ఉద్దేశం ఏంటంటే భక్తు రాజకీయ నాయకులకి లేని వాళ్ళు రావాలని. మేధావులు, ఇంటలెక్చువల్ అనుకునే వాళ్ళు పార్టీల చట్టంలో ఎమలేరు కాబట్టి వాళ్ళు రానిరు ఈ రాజకీయ నాయకులు. కానీ శాసన మండలి అన్న ఇస్తే కాడ ఆడన్న మేధావులు వస్తారని శాసన మండలి పెట్టిన మళ్ళీ ఆడ రాజకీయ సభగా మార్చేస్తున్నారు. ఇంకా మళ్ళీ అసెంబ్లీ ఉంది కదా, మరి శాసన మండలి. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూపు గెలవాలని నేను ఆశిస్తున్నాను, ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్నాను. రాజకీయాలు ఖచ్చితంగా ఇది జరిగితే మాత్రం రాష్ట్రంలో ఖచ్చితంగా సంచలనంగా ఉంటది. సంచలనం అవుతుంది, తెలుగుదేశానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఓకే. సో కంక్లూడ్ చేస్తూ ఏపీ రాజకీయాల్ని మనం చాలా సిమిలర్ గా పోలుస్తూ ఉంటాం తమిళనాడు రాజకీయాలకి. మోస్ట్లీ ఏపీ రాజకీయాలు చూసుకున్నా, తమిళనాడు రాజకీయాలు చూసుకున్నా ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ మనకి ఇవన్నీ చూసినా కూడా చాలా సిమిలర్గా నడుస్తూ ఉంటాయి. తాజాగా అక్కడ టీవీకే పేరుతో హీరో విజయ్ మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆయన చాలా సంచలనంగా మారుతున్నాడు. రేపు 2026 ఎన్నికలు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ తీసుకోబోతున్నాడు. ఏంటి అక్కడ ఏమన్నా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన కూడా ఒక స్టాండ్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పార్టీలకి భిన్నంగా ఆయన నడవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా మనం చూస్తూ వచ్చాము, ఇక్కడ జగన్కి సపోర్ట్ చేశాడు, చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఏముంటుంది తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తున్నప్పుడు? తమిళనాడు రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం ఏంటంటే స్టార్ పర్సనాలిటీస్ గా పునాది పురుషులుగా ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కరుణానిధి గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వీళ్ళిద్దరు పెద్దలు. తమిళనాడుకి పెద్దలు అంటే పార్టీలు వేరైనా తమిళనాడు పెద్దలు అంటే జయలలిత గారు ఒక సెక్షన్ కి, కరుణానిధి ఒక సెక్షన్, ఇద్దరు చనిపోయినారు, లేరు. ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి పెద్ద ఎవరు అంటే ఓల్డ్ స్టాలిన్ గారు. రెండోది ఏఐడిఎంకే పరిస్థితి. ఏఐడిఎంకే బలమైన క్యాడర్, బలమైన ఓటింగ్, కానీ బలమైన లీడర్ లేడు. ఇది ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి తమిళనాడులో కొత్త రాజకీయాలకు అవకాశం వస్తా ఉంది. అయితే
విజయ్ గారికి మాస్ యూత్ ఫాలోయింగ్ అనిపిస్తా ఉంది. ఓకే. పెద్ద ఎత్తున యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. హ్మ్. కానీ ఈ అట్రాక్ట్ అయిన యూత్ అంతా ఓటింగ్ గా మారతారా హ్మ్. అనేది ఒక డౌట్. ఓకే. ఓటింగ్ గా మార్చే స్ట్రాటజీ ఏంటనేది. కానీ ఓటింగ్ గా పెద్ద ఎత్తున మారితే ఎవరు మునిగిపోతారు? హ్మ్. పాయింట్ ఏంటంటే స్టాలిన్ గారి నాయకత్వంలో డిఎంకేని, ఏఐడిఎంకేని రెండింటిని కొట్టేసి ఆయన రావాలి. హ్మ్. కానీ ఇక్కడ స్టాలిన్ గారి నాయకత్వంలో పార్టీ ఓడొచ్చు గెలవచ్చు కానీ ఆ పార్టీ స్ట్రాంగ్ పార్టీ. ఈరోజు కూడా స్టాలిన్ ఒక పర్సనాలిటీ ఉన్నాడు. హ్మ్. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఏ మేరకు ఉదయనిధి స్టాలిన్ గారు అవుతాడో చెప్పలేం కానీ హ్మ్. బట్ స్ట్రాంగ్ పార్టీగా అది ఉంది, వాడొచ్చు గెలవచ్చు. హ్మ్. కానీ ఏఐడిఎంకే జీరో కాలేదు. ఓకే. ఆ పార్టీ కూడా బలంగా ఉంది. మొన్న హ్మ్. కూడా జస్ట్ ఓడిపోయింది. హ్మ్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏఐడిఎంకేని కాదని విజయ్ గెలుస్తాడా? ఆయన్ని హ్మ్. ఓడించి ఈయన కాదని గెలుస్తాడా? లేదా గణనీయమైన ఓట్లు తీసుకొచ్చి ఏఐడిఎంకేనో డిఎంకేనో కొంపకొల్లేరా చేస్తాడా? హ్మ్. అంటే కొన్ని హ్మ్. సందర్భాల్లో ఒక 10% వచ్చేసింది అనుకో, ఎవరో ఒకరు ఓడిపోతారు. అవును. నేను గెలవకపోవచ్చు, ఎవరో ఒకరు పోవడానికి నేను కారణం అవుతా. హ్మ్. రాష్ట్రంలో జరిగే పరిణామాల్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పతనం కావడానికి ఈయన ఉపయోగపడతాడా? హ్మ్. ఇద్దరిని ఓడించేసి ప్రత్యామ్నాయం అవుతాడా అన్నప్పుడు నేను అనుకుంటుంది ఇద్దరిని ఓడించేసి ఈయన ముఖ్యమంత్రి అవడం అనే పరిస్థితి అయితే నాకు తమిళనాడులో కనపడలేదు. ఓకే. బట్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ముందుకు వస్తున్నాడు. హ్మ్. ఖచ్చితంగా ఏఐడిఎంకే జీరో అయితే తప్ప, డిఎంకే జీరో కాదు, డిఎంకేకి స్టాలిన్ ఉన్నారు. ఏఐడిఎంకే యాజ్ లైక్ జీరో కావడం జగన్మోహన్ రెడ్డి డిఎంకే అంటే. హ్మ్. అంతే, అదొక పార్టీ తెలుగుదేశం లాగా ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న హ్మ్. పార్టీ. హ్మ్. హ్మ్. కాబట్టి హ్మ్. డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది. హ్మ్. ఏఐడిఎంకే జీరో అయితే తప్ప విజయ్ ఆల్టర్నేటివ్ కాలేడు. హ్మ్. ఏఐడిఎంకే కూడా స్ట్రాంగ్ గా తన చేయగలిగిన తను చేసిందంటే డిఎంకేకి ఉపయోగపడుతుంది. ఏది హ్మ్. జరుగుతుందో చెప్పలేదు కానీ విజయ్ గారి చుట్టూ రాజకీయాలు అక్కడ నడుస్తున్నాయి. మీరు ప్రశాంత్ కిషోర్ వెళ్ళాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఏముంటాయంటే ప్రాథమికంగా ఆయనకున్న అభిమానాన్ని ఓటర్లుగా మార్చడం సాధ్యమా? ఒక హ్మ్. ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీలు రెండు ఉన్నాయి. మీకు ఏడీఎంకేకి మనకు కనపడకపోవచ్చు కానీ మీరు శ్రేణులు చాలా హోరాహోరీగా ఉంటారు తమిళనాడులో. హ్మ్. కట్రోత్తుగా ఉంటారు. మీ హ్మ్. పార్టీ పెళ్లిళ్ళు కూడా బాగుంది. హ్మ్. పక్క పెళ్లికి బాగుంటారు. పెళ్లిళ్ళు కూడా డిఎంకే సభ్యుడి పెళ్లికి స్టాలిన్ ఫోటో వీళ్ళ ఫోటోలు వేసుకునే చేసుకుంటారు. హ్మ్. పెళ్లిళ్ళు అవును. కూడా రాజకీయం ఉంటాయి. హ్మ్. అంత విడిపోయి ఉంటుంది తమిళనాడు సమాజం. హ్మ్. కాబట్టి అట్లాంటి చోట్ల క్యాడర్ బేస్ లేని అభిమానులు బేసే ఉండేది విజయ్. క్యాడర్ హ్మ్. బేస్ లేదు. హ్మ్. కాబట్టి ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీకి ఇంకా రూపాంతరం చెందలేదు. కాబట్టి విజయ్ గారికి వస్తున్న ఇమేజ్ ని ఓటర్ల రూపంలో ఎట్ట మార్చాలనే తర్జనా భర్జనాల్లో బహుశా ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న ఒక దీంతో ఆయన తీసుకున్నట్టున్నాడు. హ్మ్. ఖచ్చితంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. అది మొత్తం ఓటర్లుగా టర్న్ అవుతుందా? లేదా ఇద్దరులో ఎవరో ఒకరు ఓడిపోవడానికి దారి తీస్తుందా? ఇద్దరిని ఓడించి ఆయన వస్తాడనేది కొంత టైం తీసుకుంటే కానీ చెప్పలేదు. ఇక్కడ బీజేపీ ఆప్షన్ ఏమైనా చూడొచ్చా? బీజేపీ చాలా సైలెంట్గా ఎక్కడా కూడా బీజేపీ చేసే రాజకీయం అంతా కూడా మత రాజకీయం చేస్తూ ఉంటుంది. దాన్ని ఆయన చాలా సీరియస్గా కండెమ్ చేస్తున్నాడు, రాజకీయాలకు సంబంధించి, కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి. కానీ బీజేపీ మాత్రం చాలా ప్లాంటెడ్ క్రియేచర్గా విజయ్ ఏమైనా పెట్టింది అనుకోవచ్చా? విజయ్ గారు వెనకాల బీజేపీ ఉందనే విమర్శలు అయితే ఉన్నాయి. ఉమ్, దాంట్లో ఏం తేడా లేదు. అంటే ఉందని నేను అన్ను, ఉన్నాయి, ఆ ఉమ్, విమర్శలు ఉన్నాయి. ఉమ్, బీజేపీ మీరు అన్నట్టు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసేశారు. ఏడీఎంతో పరోక్షంగా స్నేహం చేసినారు, ప్రత్యక్షంగా స్నేహం చేసినారు, ఒంటరిగా ప్రయత్నం చేశారు, ఉమ్, ఐఏఎస్ ఆఫీసర్ అధ్యక్షుడు పెట్టి అన్ని ఉమ్, ప్రయోగాలు చేసేశారు. కానీ ఏ ప్రయోగంగా తమిళనాడులో సక్సెస్ కావట్లేదు బీజేపీ. ఉమ్, కాబట్టి ఇప్పుడు విజయ్ గారు వచ్చారు కాబట్టి ఆయన సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఒక స్టడీ చేసేవన్నా ఆయనతో పొత్తు పెట్టుకుంటారా? అయితే ఉమ్, విజయ్ గారు ఎటువంటి పరిస్థితి ఎలక్షన్ ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోడు. ఉమ్, ఏఐడిఎంకే అనుభవం ఏంటి? నిజానికి ఏఐడిఎంకే లీడర్షిప్ మొత్తం బీజేపీ చేతిలో ఉన్నారు అవును. ఒకప్పుడు. ఉమ్, అలాంటి ఏఐడిఎంకే కూడా అనుభవం ఏమొచ్చిందంటే బహుశా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే 4 సీట్లు పెరుగుండేది. అవసరం గెలుచుంటామని అంచనాతో ఉండరు ఉమ్, బీజేపీ వాళ్ళు, ఈ ఏఐడిఎంకే వాళ్ళు. కాబట్టి రేపు వాళ్ళు దూరం అయిపోయారు బీజేపీ. ఉమ్, ఇప్పుడు విజయ్ గారు ఆ అనుభవం చూడడా? ఉమ్, బీజేపీ వెనక నుంచి ఉన్నా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దానివల్ల అదనపు నష్టం మనకు అనే అభిప్రాయానికి ఆయన వస్తే ఉమ్, ఖచ్చితంగా బీజేపీ కూడా ఆయనతో డైరెక్ట్ గా లేకుండా చూస్తుంది. ఉమ్. కానీ బీజేపీ ఆయన గెలిచిపోతే ఆయన ప్రధాన శక్తిగా ఉంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటారు అవును. వాళ్ళకి నెక్స్ట్ తమిళనాడులో. ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ప్రయోగాలు చూసి సక్సెస్ అయినాడు అనుకోండి, సక్సెస్ మీన్స్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు, మంచి పోస్ట్ గా అప్పుడు కావాలంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం లేదో ఆలోచిస్తారు. కానీ వచ్చే ఎన్నికల వరకు బీజేపీతో పరోక్షం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ కారణంగా అది పోయింది అనుకో ఉండేది కూడా, ఇంకా అన్ని అవసరపోతాయి. కానీ ఏదైనా బీజేపీకి లాభం ఏంటంటే డిఎంకే, ఏఐడిఎంకే, విజయ్ పార్టీ, 3 పార్టీలు అనుకో ఎవరో ఒకరు మనతో వస్తారు గ్యారెంటీగా. బీజేపీ పోయిందేం లేదు కదా. కాబట్టి కాబట్టి బీజేపీ దీన్ని జాగ్రత్తగా గమనిస్తుంటుంది. 27 అనుకుంటా బహుశా అసెంబ్లీ ఎన్నికలు, అది అయిపోయిన 26 26లో వరకు అసెంబ్లీ ఉంది. అవును.
మార్చి అప్పుడు అది అయిపోయిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అసలు రూపం చూపిస్తారు. బీజేపీ చాలా కీలకం కదా, ఎందుకంటే తమిళనాడులో దెబ్బ కొట్టిన, ఆ తర్వాత నెక్స్ట్ బీహార్ ఉంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, ఈ మూడు చాలా కీలకంగా ఉంది. ఇక్కడ ఏదన్నా తేడా కొట్టినా కూడా వాడు వెంటనే జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 28 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి. అంటే జమిలీ ఎన్నికలు అంటూ వస్తే 27 డిసెంబరు 28 ఫిబ్రవరి ప్రాంతంలో రావాలి. అదే 2-3 నెలల డిఫరెన్స్ తప్ప, లేకపోతే సాధారణ ఎన్నికలే జరుగుతాయి. 29 జమిలీ ఎన్నికలకు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉందంటే 29 జమిలీ ఎన్నికలుగా మారుస్తాను, క్వశ్చనే లేదు. ఎందుకంటే 27 ఆ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి. జరిగిన మళ్ళీ ఒక సంవత్సరానికి రద్దు చేసి జమిలీ పెడతారు బీజేపీ, అంత అమాయకుల క్వశ్చనే ఉండదు. ఖచ్చితంగా బీజేపీ జమిలీ ఎన్నికలు అంటూ పెట్టదలుచుకుంటే 27 డిసెంబర్ ప్రాంతం లేదా ఫిబ్రవరి ప్రాంతం, లేకపోతే డైరెక్ట్ గా 29లో ఎలక్షన్ జరుగుతాయి, మామూలు ఎలక్షన్ జరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా జమిలీ పెడితే చూడలేం కానీ జమిలీ చట్టాన్ని మాత్రం బీజేపీ త్వరగా చేయడానికి ప్రయత్నిస్తుంది. జమిలీ చట్టం వేరు, జమిలీ ఎన్నికలు పెట్టడం వేరు. జమిలీ ఎన్నికల డేట్ అనేది జమిలీ చట్టం చెప్పదు. జమిలీ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత జమిలీ పెట్టాలని వద్దనేది ఏ టైం అని చూస్తాం. ఇప్పుడు టైం పెట్టింది అనుకో బీజేపీ, జమిలీ ఎన్నికల చట్టంలో పలానా టైంలో పెడతాం అనుకోండి, దానికి అనుకూలంగా ఉండే అనుకూలంగా కొట్టేస్తారు, అది నష్టం వ్యతిరేక అయిపోతారు. కాబట్టి ఆ తెలివితేటలు బీజేపీకి ఉన్నాయి. ఫస్ట్ చట్టాన్ని అమలు చేయించుకునేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కాబట్టి అప్పుడు ప్రయోగిస్తారు. అందరూ భయపడుతున్నారు. అందుకే బీజేపీ వాళ్ళు జమిలీలో భాగంగా ఎలక్షన్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటే అప్పుడు మన స్టాండ్ మనం చెప్పుకోవచ్చు. 27 పెట్టుకో, తెలుగుదేశం కూడా ఇంత నెగిటివ్ అయిపోతుంది, ఎవరు ఒప్పుకోరు. కాబట్టి బేసిక్ గా బీజేపీ అది గమనిస్తున్నారు. కాబట్టి మనం ఫస్ట్ డేట్ కానీ జోలికి పోతే కొంతమంది ఉండేవాళ్ళు పోతారు, కొంతమంది జగన్ గారు కానీ అంటాడు, ఆయనకు ఉపయోగం కాబట్టి. కాబట్టి ఇవి ఉంటాయి. కాబట్టి లాభ నష్టాలు వేరే చేసుకుంటారు. డేట్ చెప్పకుండా చట్టాన్ని అమలు చేయించుకుంటారు. ఆ చట్టాన్ని రాష్ట్రపతి చేతిలో పెడతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగం చేస్తారు. జరిగితే డిసెంబరు లేదా జనవరి ఫిబ్రవరి 28 తప్ప, లేకపోతే సాధారణ ఎన్నికలు 29లో జరుగుతాయి. ఓకే, చూద్దాం. ఇవైతే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.